నేను విజయవాడ వచ్చి ఇక్కడ కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను. మా ఇంటికి దగ్గరలోనే ఘనపాటి గారు ఉండేవాళ్ళు. కనకదుర్గ దేవస్థానంలో పనిచేస్తూ ఉండేవాడు. నేను ప్రతిరోజు రాత్రి 8 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఆయన అనేక విషయాలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆయన చెప్తున్నవన్నీ నేను వింటూ ఉండేవాడిని. అలా వింటూ ఉన్నటువంటి ఆ సమయంలో ఒకసారి ఎప్పుడో మాట్లాడుతూ స్త్రీ సూక్తం, పురుష సూక్తం, నమ్మకం, చమకం అన్నీ చెప్పాను. లలితా శాస్త్రం అన్నీ వాటి మీద మాట్లాడుతున్నాం. ఆయన అన్నారు, ఇవన్నీ నీకు వచ్చు కదా, మరి మంత్రం ఎందుకు చెప్పుకోలేదు అని. నీ జాతకం తీసుకురా, నేను అర్వాణం వేసి చూస్తాను, నీకు మంత్రం ఎలా ఉన్నదో నేను చెప్తాను అన్నారు. సరే, నేను జాతకం పట్టుకెళ్ళి ఇచ్చాను. చూసి చెప్పింది ఏమిటి అంటే, నీకు సుసిద్ధంలో ఉన్నదయ్యా మంత్రము అన్నారు. శ్రీ విద్యోపాసన చాలా గొప్పగా చేస్తుంటావు గత జన్మల్లో, అందుకే నీకు సుసిద్ధంలో ఉంది. ఊరికే నువ్వు నామే చెప్పుకున్నాను అనే పేరుకి నువ్వు మంత్రం చెప్పుకో, అంతవరకు చాలు, అది నీకు వర్కౌట్ అయిపోతుంది అన్నారు.